హైవేస్ దండం పెట్టి మరీ చెప్తున్నా, ముస్లిం సోదరి సోదరులారా, మీలో ఉన్నటువంటి కొంతమంది పెచ్చనా కొడుకులు, మూర్ఖపు ముండా కొడుకులు చేసే పనుల వల్ల మీరంత ఇబ్బంది పడుతున్నారు, మీ మీద ఎందలో పడుతుంది. దయచేసి అటువంటి చెత్త డాష్లు ఎవరైనా మీకు తెలుసుంటే ముందుగానే వాళ్ళ గురించి పోలీసులు చెప్పండి. ఈరోజు ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఓరే భగవంతుడా, అమీర్ ఖాన్ అనేవాడు జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు. వాడి దగ్గర కైఫ్ అనే ఒక హెల్పర్ ఉన్నాడు. ఈ జ్యూస్ సెంటర్ నడుపుతున్నాడు కదా, పేల్ ఎల్లో అండ్ ఎల్లో అంటే పసుపచ్చ కలర్లో లిక్విడ్ పెట్టి ఉండేది కదా, ఏది యూరిన్. ఆ కైఫ్ అనే కుర్రాడు జ్యూసుల్లో లోపల కలపటాన్ని బయట నుంచి ఎవరు గమనించారు. ఏంటి ఏదో కలుపుతున్నావు అని చెప్పేసి అడుగున్నారు. అడిగితే ఆడు చెప్పింది ఏంటంటే, అది జ్యూస్లో ఫ్లేవర్ రావడానికి వేరే కలుపుతాము, అది ఒక ఫ్రూట్స్ లిక్విడ్ అది ఏదో కవర్ చేశాడు. బట్ అక్కడ అబ్జర్వేషన్ డౌట్ వచ్చింది. వీళ్ళు ఏం చేశారు, అక్కడ గొడవ పడకుండా ఒకళ్ళిద్దరంటే ఇబ్బంది కదా, ఇంకొంతమంది తీసుకొచ్చారు. ఇంకొంతమంది తీసుకొచ్చిన తర్వాత చెక్ చేస్తే అది యూరిన్ అని అర్థమైంది. వాళ్ళని కొట్టారు. ఈలోపు గొడవ ఆపించి పోలీసులను పిలిపించారు. పోలీసులు వచ్చారు. మొత్తం చెక్ చేస్తే ఓరే భగవంతుడా, లీటర్ రా నాయన, లీటర్ వచ్చా యూరిన్ పక్కన దాంట్లో పెట్టున్నారా బాబు. పిచ్చబెట్టినట్టు పిచ్చనా కొడుకులకి అసలు అనకూడదు. కానీ ఏమవుతుంది అసలు వీళ్ళకి, నాకు అర్థం కావట్లా. ఎవడు నేర్పుతాడు అసలు వీళ్ళకి? ఉమ్ము రాయాలి, ఉమ్ము ఇయ్యాలి, ఈ రకంగా ఉచ్చబోయాలి. ఏంద్రా అసలు ఇది? ఎక్కడ చెప్పారు, ఎవరు చెప్పారా మీకు అసలు ఇది? మొన్నటికి మొన్న ఒక పిచ్చనాగుడు గాడు ఉత్తరప్రదేశ్లో వాడు ఉమ్ము ఊసేసి మసాజ్ చేశాడు మొఖాన. వీడు ఎట్లా మొన్న మధ్యడు ఉమ్ము ఊసేసి అట్లా, ఇంకోటి బిర్యానీలు. ఏమవుతుందిరా బాబు అసలు మీకు? ఎవరన్నా మీకు ఏమైనా నేర్పుతున్నారు? జిహాదీలు అంటూ చెత్తనా కొడుకులు మళ్ళీ ప్రపంచం నాశనం చేస్తున్న కొంతమంది ముండా కొడుకులు, వాళ్ళకి మీకు తేడా ఏముందిరా? అరే ఎంతమందిరా ముస్లింలు ద బెస్ట్ వేలో ఉంటూ సమాజానికి సేవ చేస్తూ గొప్పగా బతుకుతున్న వాళ్ళు. అండ్ సూఫీల గురించి తెలుసుకోండిరా, ఈ టెర్రరిస్టుల గురించి కాదురా. నిజంగా నా ముస్లిం ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటే భలే బాధేస్తుంది నాకు. వీళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళని వేరే విధంగా చూస్తున్నారండి సొసైటీ. నిజంగా చెప్తున్నాను. ఈ వీడియో కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను. దయచేసి మన సర్కిల్లో ఎవడన్నా చెడ్డోడు ఉన్నాడు అంటే వాడు మన కొలపోడు, మన మతస్థుడు అవును కదా అని చెప్పేసి వాడిని చూస్తుంటే ఉండకండి. వాడు చేసే తప్పు అయితే మీరు వదలొద్దు. రేపు రోజు వాడు చేసిన పనికి మిమ్మల్ని అంటారండి. మా ఊర్లో ఒకడు వచ్చేసి బాంబు పెట్టాడండి ఢిల్లీలో. ఎవరు అంటే పలానా గుంటూరు రా అన్నారు. నా గుంటూరు మా ఫ్రెండ్ అడుగుతున్నాడు, అరే మీది ఎక్కడ? గుంటూరు. ఓరే మీ గుంటూరు అన్నాడు, బాంబు పెట్టాడు. ఆటోమేటిక్గా తెలిసి తెలియకుండానే నాకు చివుక్కుమనిద్ది. అండ్ వాడి దృష్టిలో వచ్చేసి అబ్బాయి ఈలోడు అంటాడు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. గుంటూరు జిల్లాలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, అయినా సరే ఇలా. అలాగే రీసెంట్ టైమ్స్ జరుగుతున్నటువంటి దిక్కుమల ఇన్సిడెంట్లు ఎక్కువ ముస్లింలే కనిపిస్తా ఉన్నారు. దాంతో ఏమవుతుంది, ముస్లింలకి బ్యాడ్ నేమ్ వస్తుంది. టెర్రరిస్టులకు సంబంధించి ఎవరంటే ముస్లింలు, ఇటువంటి దిక్కుమల పనులు చేసేది ఎవరంటే ఉచ్చబోసేవాళ్ళు, ఉమ్మూసేవాళ్ళు ఎవరంటే ముస్లింలు. ఏందండి ఇది? ముస్లిం చేస్తున్న మంచి పనులు ఉన్నాయి. మన ఖమ్మం దగ్గర బుల్డోజర్ వేసుకెళ్ళి కాపాడు కుర్రాడు ఖాన్, హర్యానా అతను. నేను తర్వాత తెలిసిపోతాను, కాలు కూడా సరిగా లేదు, హ్యాండిక్యాప్డ్ అతను. ఫహద్ ఖాన్ సాహిద్ ఖాన్ ఏదో ఉండే ముస్లిం. చాలా గొప్పగా చెప్పాను నేను అంటుంది అదేనండి. గొప్ప గురించి చెప్దామని వెతుకుతూ ఇటువంటి దిక్కుమల్ని కనిపిస్తుంటే భలే బాధేస్తుంది నాకు. మారండి రా బాబు, మారండి. ఇంకా అటువంటి మీ చుట్టుపక్కల దయచేసి వాళ్ళని మార్చండి, అదే వాళ్ళ దరిదాపులకు వెళ్ళకండి.